ఇక మంత్రి సీతక్క వ్యవహారం అయితే మామూలుగా లేదు. ఇవాళ ఎట్లుందంటే నిజాలు ఏమన్నా మాట్లాడితే కులమని ఒక ప్రస్తావన తీసుకొస్తారు. తర్వాత జెండర్ ఈక్వేషన్ అంటే ఇదేందో తప్పులో లేకపోతే ఒప్పులో చేస్తే అంటే మహిళలకేమో ఒక న్యాయము, పురుషులకు ఒక న్యాయం ఉంటుందా? లేదు. ఇప్పుడు ఎవరినైనా సపోజ్ నడి బజార్లో మర్డర్ చేస్తే దానికి నా కులం ఇది కాబట్టి నన్ను కావలసుకొని ఇరికిస్తున్నారు అంటారా? నేను చేసినా కూడా ఓకే ఫరక్ పడదంటారా? అసలు ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు అంగన్వాడీ టీచర్లకు వంచిన ఫోన్ల విషయంలో ఒక రచ్చ జరుగుతుంది. దాంట్లో ఉంటే క్లారిటీ చెప్పాలి. ఇగో ఈ ఫోన్ మార్కెట్లో గీ ధరకు ఉందని చెప్తున్నారు. బాజాప్తా స్టోర్కి పోయి అడిగితే ఇది ఉంది, అసలు ఇప్పుడు ఆ మోడల్ కూడా వస్తలేదని చెప్పారు. సరే, మీరు దానికి సంబంధించిన దాంట్లో క్లారిటీ ఇవ్వకపోగా నోటికి ఎంత వస్తే మాట అంత మాట్లాడుతున్నారంటే అర్థమైంది. నిజంగానే ఫ్రాడ్ జరిగిందని అనుకోవాలా, లేదంటే సానుకూలంగా మొత్తం ఎవ్రీ డాక్యుమెంట్ బయట పెట్టాలి కదా? మార్కెట్లో 6,000 రూపాయలు దొరికే ఫోను కాసేపు 11,000 అంటారు, కాసేపు 15,000 అంటారు. ఇవాళ రేపు వాటి గురించి తెలియకుంటే ఎవరున్నారు? సరే, దానికి అంగన్వాడికి సంబంధించిన ఎంత సాఫ్ట్వేర్ వేసినా మహా అంటే ఒక 1,000 రూపాయలు అవుద్ది అనుకుందాం. సాఫ్ట్వేర్కి డబల్ అయితే కాదు కదా ఫోన్ రేటు. అరే జగ్గన్న కూడా ఎందుకు గమ్మత్తుగా మాట్లాడుతున్నాడు? నా కళ్ళజోడు ఇది 1,000 రూపాయలు, షాపుకి పోతే 10,000 అంటాడు. నా వాచ్ 1,000 రూపాయలు, షాపులో అయితే 10,000. ఇదేం లాజిక్ అసలు? ఎందుకు? ఏదన్నా ఉంటే ఓపెన్గా చెప్పండి. మీకు తెలిసి జరిగిందా లేకపోతే తెలియక జరిగిందా? ఓకే, నేను చూసుకోలేదు, ఇది బై మిస్టేక్లో జరిగింది, ఈ టెండర్ వాళ్ళు మమ్మల్ని తప్పుదోవ పట్టించిరు అనేది వెల్లడిస్తే అయిపోయేదానికి ఎందుకు సీతక్క ఇంత తిప్పలు ఎందుకు, ఇంత ఆపసోపాలు ఎందుకు? మళ్ళీ ఆ వార్తను డిలీట్ చేయకపోతే మళ్ళీ కేసులు అని బెదిరిస్తారు. ఏమన్నా అర్థం ఉందా? ఎట్లుందంటే ఒక రకంగా చెప్పాలా సీతక్క, ఇది గుమ్మడికాయ దొంగ భుజాలు తరుముకున్నట్టుందని ప్రజలు మాట్లాడుతున్నది. నేను మాట్లాడుతున్న మాట కాదక్క. జర చూసుకోండి ఒక్కసారి. మీ నీతి నిజాయితీ మీద మీరెందుకు మచ్చ తెచ్చుకుంటారు? ఒకసారి చూసుకొని నిజాలేందో బయట పెట్టుర్రి.